దోసపిండితో రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే స్వీట్ కార్న్ పొంగనాలు కూడా చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ తీపి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ఘాటు ఇవన్నీ కలిపి పొంగనాలకు సరికొత్త రుచిని ఇస్తాయి. వేడివేడిగా తక్కువ నూనెతో త్వరగా తయారయ్యే ఈ స్నాక్ ను మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకేం ఆలస్యం చేయకుండా రెసిపీని చూసేద్దాం రండి. స్వీట్ కార్న్ పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోసపిండి 2 కప్పులు, స్వీట్ కార్న్ గింజలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, సోడా ఉప్పు చిటికెడు, పుదీనా కొత్తిమీర కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, నూనె పొంగనాలు కాల్చడానికి సరిపడా. స్వీట్ కార్న్ పొంగనాలు తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో దోసపిండి వేసుకోవాలి. అందులోనే స్వీట్ కార్న్ గింజలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, సోడా ఉప్పు, పుదీనా, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పొంగనాల పాన్ పెట్టి వేడి చెయ్యాలి. పాన్ వేడెక్కాక ప్రతి గుంటలోనూ కొద్దిగా నూనె వేయాలి. తరువాత కలిపి పెట్టుకున్న పిండిని గుంటలలో సగం వరకు నింపి మూత పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత మూత తీసి పొంగనాలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. పొంగనాలు రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వేడి వేడి పొంగనాలను టమాటా చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే అదిరిపోద్ది.